వికారాబాద్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. తాండూరు దగ్గర తాండూరు పరిధిలో కలెక్టర్ ఆదేశించినా సరే అక్కడ ధాన్యం బస్తాలు కదలట్లేదు. బెన్నూరు కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అన్నదాతల గోస పట్టించుకోవట్లేదు మార్కెటింగ్ DCMS IKP అధికారులు. సకాలంలో కొనుగోళ్లు సాగలేదు. కేంద్రాల్లోనే ధాన్యం అంతా నిలిచిపోయింది. దీంతో అకాల వర్షానికి ధాన్యం ఎలా తడిసి ముద్దయిపోయిందో చూడొచ్చు. సరిపడా బస్తాలు లారీల కొరతతోటి రోజుల తరబడి రైతులు అక్కడ నిరీక్షిస్తున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం కళ్ళాల్లో ఉన్న ధాన్యం అంతా నీట మునిగిపోయింది. మిల్లర్ల దోపిడీ, తాలు పేరుతో బస్తాకు 2 కిలోలు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై బెన్నూరు రైతులు మండిపడుతున్నారు. అయితే తాండూరు పరిధిలో కలెక్టర్ ఆదేశాలు ఉన్నా సరే అక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. దానికి సంబంధించి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు 99% వడ్లు ఎండంగా కూడా మాకు మ్యాచర్ ఉండగా కూడా టైంకు మిల్లలు సహకరించక వడ్లన్నీ నానిపోయినాయి. ఇప్పుడైనా ప్రభుత్వం తొందరగా శ్రద్ధ తీసుకొని వడ్లను తొందరగా మిల్లులతో మాట్లాడుకొని తొందరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాము. రైతుల తరపు నుంచి అందరము మా వడ్లు ఇప్పటికి ఇవన్నీ చూడండి కుప్పలు ముక్కవాడిపోయినాయి. దీనికి పరిస్థితి ఎవరు బాధ్యతలు బాధించాలి? మేము సాగు మరణం ఒకటే ఉండదు, మొత్తం నానినాయి. ఒడ్లు మొత్తం నాని ఇప్పుడు ఎత్తేస్తున్నాం. అవన్నీ కుప్పలు చూడండి. చూసినాక ఇంతవరకు ఒక అధికారి కూడా రాలేడు. మొన్న 2 డేస్ ముందే వచ్చి కలెక్టర్ వచ్చి చెప్పిపోయాడు తొందర కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు 42 పెట్టి ఈరోజు నుంచి 43.5 పెట్టిండ్రు. రైతులను ఇంకా పీలుస్తున్నారు ఈ తూకం కాడ. కలెక్టర్గా దీని మీద తొందరగా శ్రద్ధ తీసుకొని మా బెన్నూరు సెంటర్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఈ రైతుల నుంచి కోరుతున్నాము.